హైడ్రా ఆఫీసర్లు రాగుతలేరు, మొత్తానికి తలుగు తెంపుకున్నట్టే చేస్తుర్రు. హైదరాబాద్ పట్టణంలో పేదోళ్ళ ఇండ్లను మునుం బట్టి కూలగొట్టుకుంటా పోతుర్రు. సిటీల చెరువులు చెరబట్టినోళ్ళ భూములనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నారు. మళ్ళా గరీబుల ఇండ్లను కూడా పడగొడుతుర్రా అంటే పడగొడుతురట. మరి నోటీసులు ఇచ్చే పడగొడుతురా, డైరెక్ట్ అటాక్ చేస్తురా? చూద్దాం పారి. భాగ్యనగరం మాదాపూర్ సున్నం చెరువు చెరబట్టి చెరువులనే అక్రమంగా కట్టినట్టు ఉన్నదని ఆధారాలతో సహా చూపెట్టుకుంటా ఏ గడబడ జరగకుండా పోలీసులు పెట్టి మరీ జేసీబీలు తెచ్చి హైడ్రా ఆఫీసర్లు సాఫ్ చేస్తుర్రు. మేము 20 ఏండ్ల సంది ఈడనే ఇండ్లు కట్టుకొని ఉంటున్నాము. అన్ని ఏండ్ల సంది లేని కానుని ఇప్పుడే పట్టుకొచ్చి పోయి మా పేదోళ్లకు నిల్వనీడ లేకుండా చేసుడేంది? మేమేమన్నా ఎకరాలు కబ్జాలు పెట్టినామా? 50 గజాలు 60 గజాలను కట్టుకుంటే అవిటిని కూడా కూలగొట్టి మమ్మల్ని గూడు లేని పక్షులోలే చేస్తుర్రు. మా గోస తలుగుతుంది, మా ఉసురు మీ కాంగ్రెస్ సర్కారుకు ముడుతుంది, అంతకంతకు అనుభవిస్తారు. మా ఇడ్లు పడగొడుతున్నోళ్ళ చేతులకు పచ్చవాతం రాను, మాకు నిల్వనీడ లేకుండా చేస్తున్నోళ్ళ కొంపల కంపమోలువా అని కలకల అంటుర్రు, కండ్ల నీళ్లు పెట్టుకుంటుర్రు. శాపనార్థాలు పెట్టినోలే కానీ పెట్టనోళ్ళు లేరు. మా బతుకు ఇప్పుడు గూడు చెదిరిన పక్షులోలే అయ్యింది. ఎకరాలు కబ్జాలు పెట్టి చెరువులు చెరబట్టి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని విల్లాలు లేపుకొని బంగ్లాలు కట్టుకున్న వాళ్ళకేమో నోటీసులు ఇస్తారా? మాకేమో ఎసొంటి సమాచారం ఇవ్వకుండా పోయి కోర్టు సెలవు దినాలు ఉన్న రోజులనే ఇట్లా ఇండ్ల మీద పడతారా? న్యాయంగా కోర్టుకు పోకుండా కూడా కూలగొట్టుడు ఏంది? మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అని గొడగొడ ఏడుచుకుంటా గోస చెప్పుకుండ్రు. గరీబులంతా కూడా కొట్లాటకు దిగిండ్రు. ఇక ఇట్లా అయితే కూలగొట్టుడు కుదరదై అనుకున్నారో ఏమో కానీ రక్షక బడులు రంగంలాగా దిగి అడ్డం వచ్చిన వాళ్ళను వచ్చినట్టు గొర్రెలను కదా గుంజుకపోయినట్టు గొర్ర గుంజుకపోయి జీపులో వేసుకపోతురు. అయినా చెరువులు చెరబట్టి ఇండ్లు కట్టుకున్నారని వీళ్ళను ఖాళీ చేపిస్తున్నారు, కరెక్టే. మరి ఇన్ని దినాల సంది వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళను ఏమన్నారా సారు? వాళ్ళే పర్మిషన్లు ఇవ్వకపోతే ఈడ ఇండ్లు ఎందుకు లేసు? అనుమతి ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎవరో వాళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి. ఈ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చేటట్టు పుణ్యం కట్టుకోరు సారు. పేదల కలకల అంత మంచిది కాదు. పేదలేడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ఎన్నడూ పోగుపోసినట్టు చరిత్రనే లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.